ఈ ప్రార్థన వీరుల సమావేశానికి కూడి వచ్చిన మీ అందరికీ, ప్రార్థన యోధులందరికీ నా నిండు మనసుతో నా హృదయపూర్వకమైన వందనాలండి. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. ప్రభు మీకు తోడై ఉండి మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక. చదువుదామా? యెషయా ప్రవచన గ్రంథం, యెషయా ప్రవచన గ్రంథం 42వ అధ్యాయం 13వ వాక్యాన్ని చదువుతారు. యెహోవా సూర్యుని వలె బయలుదేరెను, యోధుని వలె ఆయన తన ఆసక్తి రేపుకొనుచు, ఆయన హుంకరించుచు తన శత్రువులను ఎదిరించును, వారి ఎదుట తన పరాక్రమమును కనపరుచుకొనును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. లైన్లోనే ఉన్నారులేండి. ఇక తలెత్తి నన్ను చూడండి. చిన్న వివరణ. దేవాతి దేవుడు ఒక శ్రేష్టమైన మాట చెప్తున్నారు. ఎవరితో చెప్తున్నారు అంటే, ఈ ప్రార్థన వీరుల సమావేశంలో చేరి ప్రార్థించిన మనందరితో చెప్తున్నారు. ఈ ప్రార్థన వీరుల సమావేశంలో చేరి మొరపెట్టిన మన అందరితో ప్రభు చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు అంటే, ఇదిగో మీరు నా సన్నిధిలో చేరి అనేక విషయాల నిమిత్తం, అనేక వాటి నిమిత్తం, దేశము కొరకు, కుటుంబాల కొరకు, సమస్యల కొరకు మీరు చేరి నా సన్నిధిలో ప్రార్థన చేశారు కదా. ఈ ప్రార్థన విన్న నేను సింహాసనం మీద మౌనంగా కూర్చోలా. ఈ మాటకు నేను మీకు వ్యాఖ్యానం చేస్తున్నాను. మనమందరం ప్రార్థన చేసేదానికి వచ్చాం. ఇప్పుడు ప్రార్థించిన మనందరితో మన ప్రభువైన యేసుక్రీస్తు మనతో చెప్తున్న మాట ఏంటంటే, మీరు చేసిన ఏ ప్రార్థన వ్యర్థము కాకుండానట్లు, మీరు చేసిన ఏ ప్రార్థన నిష్ప్రయోజనము కాకుండానట్లు ఇప్పుడు నేను ఏం చేయబోతున్నానంటే, మీరు ప్రార్థన చేశారు, ఆ ప్రార్థన నా సన్నిధిలోనికి వచ్చింది. నా సన్నిధిలోనికి వచ్చిన తరువాత మీ ప్రార్థన వినిన నేను ఇప్పుడు మౌనంగా కూర్చోదలుచుకోలేదు. మీ ప్రార్థన వినిన నేను మౌనంగా ఉండాలని కోరుకోలేదు. ఏం చేయాలనుకున్నానంటే, మీ ప్రార్థన వినిన నేను నా సింహాసనాన్ని విడిచి నేను మీ మధ్యలోనికి ఎలా బయలుదేరి రాబోతున్నానంటే, ఒక సూర్యుని వలె నా ప్రభు మన మధ్యలో అడుగుపెట్టి ఉన్నారు. ఒక యోధుని వలె ప్రభు మన మధ్యలో అడుగుపెట్టి ఉన్నారు. ఒక సూర్యుడు యుద్ధానికి ఎలాగైతే సూర్యుడు బయలుదేరుతాడో, మన ప్రభువైన యేసు క్రీస్తు కూడా మన విజ్ఞాపనలను అంగీకరించి, మనము చేసిన ప్రార్థనలను అంగీకరించి అవి నెరవేర్చేదానికి ఆయన ఎలా బయలుదేరి వచ్చారు అంటే, చేత కాని వాని వలె కాదండి. ఇది నా చేత కాదు, ఇది నా వల్ల కాదు అని చేతులు ముడుచుకొని వెనకకు తిరిగి వెళ్ళి వాడి వలె కాదు. ఆయన అంటున్నాడు, మీరు మొరపెట్టారు కదా, మీరు ప్రార్థించారు కదా, విన్న నేను మీ మధ్యలోనికి ఎలా బయలుదేరి రాబోతున్నానంటే, యెహోవా సూర్యుని వలె, గట్టిగా చెప్పండి, యెహోవా సూర్యుని వలె బయలుదేరను కాదు, మనము ప్రారంభించినప్పుడే ఆయన సింహాసనాన్ని విడిచి, పరలోకాన్ని విడిచి, దేవదూతలను విడిచి మన ప్రభువుని యేసుక్రీస్తు మన మధ్యలో అడుగుపెట్టి ఉన్నారు. ఆయన తప్పక కార్యాన్ని నెరవేర్చబోతూ ఉన్నారు. వచ్చిన ఆయన అద్భుతం జరిగించబోతూ ఉన్నారు. వచ్చిన ఆయన కార్యము నెరవేర్చకుండా తిరిగి వెళ్ళాడు. అద్భుతం చేసే వెళ్ళబోతూ ఉన్నారు. ఈ ప్రార్థన వీరుల సమావేశములు నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికముగా నా దేవుడు నెరవేర్చబోతూ ఉన్నారు. అత్యధికముగా జరిగించబోతూ ఉన్నారు. జరిగించగలిగిన దేవుడు ఒక సూర్యుని వలె, ఒక యోధుని వలె ఆయన మన మధ్యకు దిగి వచ్చి ఉన్నారు. వచ్చిన ఆయన అక్షరాలుగా ఏం చేయబోతూ ఉన్నారు? నెరవేర్చే ఆయన తిరిగి వెళ్ళబోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా.
నాకు వచ్చిన ఒక చిన్న డౌట్ ఏంటంటే, మనం అందరం మొరపెడుతూ వచ్చాం కదా, మొరపెట్టామా లేదా? పెద్దగా వ్యాఖ్యానం చేయండిలేండి, టూకీగా చెప్తున్నాను. మనం అందరం మొరపెట్టాం కదా, మరి మొరపెట్టిన మొరను ఆయన విని సింహాసనాన్ని విడిచి దిగి వస్తుంటే దేవదూతలు అప్పటి వరకు సింహాసనం చుట్టూ చేరి యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు అంటుంటే మన ప్రార్థన ఆయన చెవున పడింది. ఎవరి చెవున? యేసయ్య చెవున పడింది. ఇప్పుడు వారి స్తుతులు ఆయన చెవున వినబడట్లా, వారి స్తుతులు ఆయన చెవున వినబడట్లా. ఆయన చెవున వినబడకుండా మనం కార్చి కన్నీళ్లతో బిగ్గరగా మొరపెడుతున్న ఈ మొర ఆయన విన్నాడు, ఆయన చెవులలో వచ్చింది. ఇక ఆయనకు నెమ్మది లేకుండా చేస్తుంది. సరే, ఒక మాట చెప్పనా, సుళ్ళూరుపేటలోనే ఈ ప్రార్థన చేస్తున్నట్టు సుళ్ళూరుపేటలో చేయట్లా, గూడూరులో చేస్తున్నారు. గూడూరు అనుకుంటే నెల్లూరు చేస్తున్నారు, నెల్లూరు అంటే ఒంగోలు చేస్తున్నారు, ఒంగోలు అంటే చిలకలూరుపేట చేస్తున్నారు, చిలకలూరుపేట అంటే గుంటూరు చేస్తున్నారు, గుంటూరు అంటే విజయవాడ చేస్తున్నారు. సరే, విజయవాడ అనుకుంటే ముందుకెళ్తే చెప్పండి రాజమండ్రి, వైజాగ్, ఎక్కడ చూసినా ఇప్పుడు వినపడే గోడేంటి? చెప్పరేంటండి? దేశపు నలుమూల వినపడుతున్న గోడేంటి? మా దేశమును రక్షించు, మా దేశ క్షేమము కోరిన వాడవు నువ్వే కదా, మా దేశానికి నెమ్మదిని కలగచ్చాయని దేశపు నలుమూలలో హోసన్న మినిస్ట్రే కాదండి ప్రారంభించింది, హోసన్న మినిస్ట్రే. ఆగస్టు 15 ప్రారంభించింది ఎవరు? అప్పటి వరకు క్రైస్తవ లోకంలో లేదు ఇది. యేసన్న గారు ప్రారంభించిన ఈ ప్రార్థన వీరుల సమావేశం దేశాన్ని అలుముకుంది, దేశాన్ని అలుముకుంది. ఇప్పుడు దేశపు నలుమూల ఏమి వినబడుతుంది? ప్రతి క్రైస్తవుడు దేవుని సన్నిధిలో చేరి ఎలుగెత్తి మొరపెడుతుంటే ఏంది? కొన్ని లక్షల స్వరాలు, కొన్ని కోట్ల స్వరాలు ఎక్కడికి వెళ్తున్నాయి? ఎక్కడికి వెళ్తున్నాయి? యేసయ్య చెవులోనికి జొచ్చుతున్నాయి, యేసయ్య చెవులోనికి వెళుతూ ఉన్నాయి. ప్రతి ఒక్కరు మొరపెడుతున్నారు, అయ్యా ఒక్కసారి చూడు, ఒక్కసారి చూచిన నీవు మౌనంగా ఉండవద్దు, చూచిన నీవు మా దేశంలో అడుగుపెట్టు, మా దేశం యొద్దకు బయలుదేరి రా అని కోట్ల స్వరాలు దేవుని చెవులో పడితే, ఇప్పుడు తన ముంగిట నిలబడిన దేవదూతల స్వరం వినకుండా మానవుని, దేవుని చేతలతో చేయబడిన ఈ మానవుని స్వరం వినిన మరుక్షణమే దేవుని మనసు కరిగిపోయిందండి. ఎవరి మనసు? దేవుని మనసు కరిగిపోయింది. ఎప్పుడైతే దేవుని మనసు కరిగిపోయిందో వెంటనే లేచాడు. ఎక్కడ నుండి? మనమేమో కొంచెం లేటుగా లేయొచ్చేమో, మనమన్నా కొంచెం ఆలస్యంగా ఆర్చి తీర్చిదిద్దుకొని రావచ్చేమో. ఎక్కడికి? చర్చికి. ఏమ్మా, మనమన్నా ఏది కడిగి వండి వండి కడిగి కడిగి తుడిచి తుడిచి తుడిచి, ఈరోజే దొరికిందా వండుకోవటం కడుక్కోవటం, ఆదివారం దొరికిందా వండుకోవటం కడుక్కోవటం, రోజు ఉంది కదా ఒకరోజు వదులుకోవచ్చు కదా. మీ గురించి కదలే. యేసయ్య వెన్ను వెంటనే ఎప్పుడైతే ఈ ప్రజలు మొరపెడుతున్న ఆ మొరను విన్నాడో వెంటనే యేసయ్య ఎలా లేచాడు? చెప్పరేంటండి? సూర్యుని వలె లేచాడు. లేచిన ఆయన ఎలా బయలుదేరాడు? గర్జించుచు, హుంకరించుచు, ఎవడు నా ప్రజలకు అడ్డు నిలబడేది? ఎవడు నా ప్రజలకు వ్యతిరేకంగా నిలబడేది? ఎవడు నా ప్రజలు అణచివేసేది? ఎవడు నా ప్రజలను ఆటంకపరిచేది? ఎవడరా నిలబడేది అని ఆయన తన శత్రువులు, ఆయన శత్రువులు ఎవరు? మనకి ఎవడైతే శత్రువో ఆయనకు ఆడే శత్రువు. శత్రువుల నిమిత్తము ఆయన హుంకరించుచు తన పరాక్రమమును కనపరచాలని, తన శక్తిని కనపరచాలని, తన మహిమను కనపరచాలని, ఏ ప్రజల మధ్యలో అయితే తన ప్రజలకు కన్నీరు కలుగుతుందో, ఏ ప్రజల మధ్య అయితే తన ప్రజలకు వేదన కలుగుతుందో ఆ ప్రజల ఎదుట తన పరాక్రమమును కనపరచాలని ఆయన ఎలా వస్తున్నాడు? సూర్యుని వలె బయలుదేరి ఎక్కడ అడుగు పెట్టాడు? భూమి మీద అడుగు పెడుతుంటే దేవదూతలన్నీ కలిసి అడిగాయి, ఏమయ్యా మేము ఎంతగా నిన్ను స్తుతిస్తుంటే, ఎంతగా
ఏం మాట్లాడరే? ఎంతగా నిన్ను స్తుతిస్తుంటే మా స్తుతిని కాదులుగా ఎక్కడికి వెళ్తున్నావేంటి అని అడిగితే వెంటనే యేసయ్య అన్నాడు, మీ స్తుతి నాకు ఇప్పుడు అవసరం లేదు. నా కోసం చేయబడిన నరుడు భూమి మీద ఉన్నాడు, నా పోలికలో తయారు చేయబడిన మానవుడు భూమి మీద ఉన్నాడు. ఆడి బాగోగులు నేను చూడాలి, అతని స్థితిని నేను మార్చాలి. అతను నాకు మొరపెడుతున్నారు, నేను కూర్చోకూడదు, బయలుదేరాలి అని తిన్నగా బయలుదేరండి. ఎలా బయలుదేరాడు చెప్పరేంటండి? ఎలా బయలుదేరాడు? సూర్యుని వలే తిన్నగా ఆ పరలోకాన్ని విడిచి ఇప్పుడు భూమి మీద అడుగు పెట్టాడు. నేను అంటానండి, ఆయన భూమి మీద అడుగు పెడితే ఏ శత్రువైనా నిలబడగలుగుతాడా? చెప్పరేంటండి? ఏ శత్రువైనా ముంగిటి నిలబడుతాడా? ఆయన అంటున్నాడు, నేను సూర్యుని వలె బయలుదేరి మీ ఎదుట నిలిచి ఉన్న శత్రువులందరినీ తారుమారు చేయబోతూ ఉన్నాను. ఇప్పుడు నేను మన భాషలో చెప్పనా? మనం ప్రార్థించాము కదా, మనం మొర్రపెట్టాం కదా, మన ప్రార్థన వినిన దేవుడు మనము మొర్రపెట్టిన ప్రతి కార్యమును నెరవేర్చుటకు ఇదిగో ఆయన సింహాసనం విడిచి మన మధ్యకు దిగివచ్చి ఉన్నారు. దిగి వచ్చిన ఆయన ఎక్కడి నుంచి బయలుదేరి వెళ్ళబోతూ ఉన్నాడు. ప్రతి కార్యం ఆయన నెరవేర్చబోతూ ఉన్నారు. ప్రతి కార్యం నెరవేర్చి ముగించబోతూ ఉన్నారు. ఆయన సూర్యుని వలె దేని నిమిత్తం నువ్వు మొరపెట్టావు, దేని నిమిత్తం ప్రార్థించావు, ప్రతి దానిని నెరవేర్చబోతూ ఉన్నారు. నెరవేర్చుటకు సర్వశక్తి కలిగిన దేవుడు నీకు ముందుగా వెళ్ళబోతూ ఉన్నాడు. నీకు ముందుగా నిలిచి ఉండబోతూ ఉన్నారు. ఒక సూర్యుడు మన ఎదుట సూర్యుని వలె ఆయన నిలబడి మన గుడారాల పట్ల అద్భుతాలు జరిగించునుగాక. ఈ ప్రార్థన వీరుల సమావేశములో నా ప్రభువైన యేసుక్రీస్తు నీవు చేసిన ప్రతి విన్నపాన్ని నెరవేర్చుటకు ఆయన సూర్యుని వలె నీకు ముందుగా వెళ్ళి ప్రతి కార్యమును ఆయన నెరవేర్చబోతూ ఉన్నారు. గట్టిగా చెప్పండి. పక్కన నుంచి ఒక మాట చెప్పండి. పక్కన నుంచి ఒక మాట చెప్పండి. నా దేవుడు, నేను చెప్పనివ్వండి, నా దేవుడు ఈ దినము నుండి సూర్యుడిగా నీకు ముందుగా వెళ్ళి నీ కార్యములన్నీ ఆయన నెరవేర్చబోతూ ఉన్నారు. సూర్యుడు బయలుదేరాడు, నీ కార్యములన్నీ ఆయన నెరవేర్చబోతూ ఉన్నాడు. ఒకే ఒక మాట చెప్తాను వినండి. బయలుదేరిన సూర్యుడు మన జీవితాల పట్ల ఏం చేయబోతున్నాడు? ఒకే ఒక మాట చదవండి. యెషయా ప్రవచన గ్రంథం యెషయా ప్రవచన గ్రంథం 19వ అధ్యాయం 20వ వాక్యం. అమ్మా అదిగో బాధకులను గూర్చి వారు యెహోవాకు మొరపెట్టగా ఆయన వారి నిమిత్తము శూరుడైన ఒక రక్షకుణ్ణి పంపును. ఆయన వారి బాధలలో నుండి వారిని విమోచించును. కొట్టు గట్టిగా, కొట్టు గట్టి కొట్టు. హెచ్చరిక లేదు ఈరోజు. అంత మీకు కొంచెం ఉజ్జీవపరిచే మాటలు చెప్తాను వినండి. దేవాతి దేవుడు నేను సూర్యుని వలె బయలుదేరాను అన్నాడు కదా. మళ్ళీ బయలుదేరిన ఈ సూర్యుడు ఏం చేయబోతున్నారు అంటే దేవుని వాక్యం చెప్తుంది, ఆయన భక్తులు లేక ఆయన ప్రజలు, లేకపోతే మనం అనుకుందాం, మీరందరూ తలెత్తునని చూడండి, మనందరం అనుకుందాం, మనమందరము చేరి ఆయన సన్నిధిలో మోకరించి ఇప్పుడు ఆయన పాదాలు పట్టుకొని మొరపెడుతున్నారట. ఎవరిని గూర్చి మొరపెట్టేది? ఎవరిని గురించి మొరపెడుతున్నారంటే వీరిని బాధించారే బాధకులు, వీరిని భయపెట్టారే శత్రువులు, వీరి నిమిత్తం ఈ ప్రజలు దేవుని సన్నిధిలో చేరి దేవుని పాదాలు పట్టుకొని మొరపెట్టారు. దేవా, ఇంతకాలం మేము బాధిస్తున్నాం, ఇంతకాలం బాధ పెడుతున్నామని వారు అనుకుంటున్నారు. నిజమే, వారు బాధ పెడుతున్నారు,
వారు మమ్మల్ని బాధిస్తున్నారు, మేము బాధపడుతున్నాం కనుక ఈ బాధను మేము తట్టుకోలేక, ఈ బాధను మేము భరించలేక, ఈ బాధ తొలగిపోవాలని నీ పాదాల చెంత చేరాం. దేవుని ప్రజలు అడుగుతున్నారండి, నీ పాదాల చెంత మేము చేరాం కనుక ఒక్కసారి నీ మనసు విప్పి మా మనసులో ఉన్న బాధను చూడకపోయావా? ఇక ఎంతకాలం మేము బాధించబడాలి? ఇంకా ఎంతకాలం ఈ బాధల మధ్యలో మేము నిలబడాలి? ఇంకా ఎంతకాలం ఈ బాధలు తొలగిపోక ఈ బాధలనే మా ముంగిట నిలుపుకొని మేము కన్నీరు కారుస్తూ ఉండాలి? ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోయా అని బాధించబడుతున్న వ్యక్తులు, బాధిస్తున్న వారి నిమిత్తమై దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెట్టారండి. మొరపెడితే దేవుడేమన్నారు? మీకు నాకు సంబంధం లేదన్నాడా? అనలా. మీరెవరో నేనెవరో అన్నారా? అనలా. నీకు ఈ గతే పట్టాలి అన్నాడా? అనలా. నీ చావు నువ్వు చావరా అన్నాడా? అనలా. మన దేవుడు ఎవరంటే కష్టకాలంలో ఆయన వైపు చూస్తే, ఇబ్బంది కాలంలో ఆయన మీద ఆధారపడితే, ఇక నా అనుకున్న ఏ ఒక్కడు మన ప్రక్కన నిలబడకపోతే, పలకరించే నాదుడు, పలకరించే యోధుడు, పరామర్శించే బంధువులు మన ముంగిట నిలబడకపోతే, నిశీధిలో ఎవరు లేని నిశీధిలో ఒంటరిగా నిలబడి నీవు ఆయన వైపు కానీ చూస్తే నిన్ను దాటిపోయేవాడు కాదు ఆయన. ఎవరు నా అనుకున్న వాడిని దాటిపోవచ్చు, కట్టుకున్నవారు దాటిపోవచ్చు, కనుపుడు పుట్టిన కన్నబిడ్డలు దాటిపోవచ్చు. మనసెరిగిన మహనీయుడు నిన్ను దాటిపోవుటకు అన్యాయస్తుడైన దేవుడు కాదు. కష్టములో చేరి ప్రభు అంటే నేను ఉన్నాను అని నీతో ముద్దుగా మాట్లాడగలిగిన దేవుడు, ఒంటరిగా నిలబడి నాతో కూడా జంటగా నిలబడు అని ఆయన వైపు చూచి ఆధారపడితే అంతవరకు నీ చెయ్యి విడిచిపెట్టండి దేవుడండి. ఈ ప్రజలకు కూడా అండి కష్టం కలిగింది, బాధ కలిగింది, ఇబ్బందులు కలిగితే ఇప్పుడు తిన్నగా దేవుని వైపు చూసి దేవుని పాదాలు పట్టుకొని మొరపెడుతుంటే వెంటనే దేవుడు అంటున్నారు, ఇదిగో ఎవరి నిమిత్తమైతే మీరు బాధించబడుతూ, ఎవరిని బట్టి మీరు వేధించబడుతూ బాధల మధ్యలో కూరుకొని పోయారో నేను చెప్తున్నా వినండి, మీ బాధలను విడిపించుటకు నేను ఒక శూరుణ్ణి మీ వద్దకు నేను పంపబోతూ ఉన్నాను. గట్టిగా తండ్రి అయిన దేవుడు అంటున్నారు, తండ్రి అయిన దేవుడు చెప్తున్నారు, మీ బాధ నా యొద్దకు చేరింది, మీ మొర నా చెవున వినబడింది, మీరు కారుస్తున్న కన్నీరును నేను చూచాను, మిమ్మల్ని వేధిస్తున్న ప్రజలను నేను చూచాను. ఇక మీదట ఆ ప్రజలు మీ ఎదుట నిలబడకుండా నేను ఒక శూరుని పంపబోతున్నాను. ఏ శూరుడు? రక్షకుడు అంటే ఎవరు? మన ప్రభువు అయిన యేసుక్రీస్తే. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు ఎలా రాబోతున్నారు? రక్షించే ఒక శూరుడిగా. ఎలా? గట్టిగా చెప్పండి. ఇప్పుడు మన ప్రార్థన ఎవరు విన్నారు? తండ్రి విన్నాడు. తండ్రి విని ఇప్పుడు మనతో చెప్తున్నాడు, మీరు చేసే ఈ ప్రార్థన నేను విన్నాను కనుక ఇప్పుడు విన్న నేను ఎవరిని పంపబోతున్నాను? మీ బాధల మధ్యలోంచి విడిపించే ఒక శూరుడు. ఎవరైనా ఆయన అంటాడు రక్షించే శూరుడు అంటారు. మరి రక్షించే శూరుడు ఎవరు ప్రపంచంలో? ఏంటండి, ప్రపంచాన్ని రక్షించగలిగిన శూరుడు ఎవరు? ప్రపంచం దాకెందుకులే, మన దేశాన్ని రక్షించగలిగిన శూరుడు ఎవరు? చెప్పరేంటండి? నీ కుటుంబాన్ని రక్షించగలిగిన శూరుడు ఎవరు? నీ జీవితాన్ని రక్షించగలిగిన శూరుడు ఎవరు? ఒకే ఒక్కడు ప్రపంచంలో, ఒకే ఒక్కరు, ఆయనే నేను ప్రకటించే ప్రభువు అయిన యేసుక్రీస్తు తప్ప రక్షించగలిగిన శూరుడు ప్రపంచంలో ఎవడు లేనే లేడు. ఆ రక్షకుని కొరకు వీరు తండ్రితో చెబితే తండ్రి చెప్తున్నారు, మీ బాధలను తీసివేయగలిగిన రక్షకుణ్ణి నేను పంపుతున్నాను అని రక్షకుణ్ణి పంపి వారి బాధలన్నిట్లోంచి దేవుడు ఏం చేశాడు? అందుకే యెషయా గ్రంథంలో కూడా రాయబడిన మాట ఏంటి తెలుసా? వారి యావత్ బాధలో, ఏ బాధలో చెప్పండి, ఎవరి జనుల యావత్ బాధలో
ఆయన బాధపడ్డాడట, బాధ నొందాడట. యేసయ్యను గురించి వాక్యం చెప్తుంది, మనుషులు పడవలసిన బాధను ఎవరు అనుభవించారు? యేసయ్య అనుభవించాడు. ఎందుకు అనుభవించాడంటే ఒక శూరుడిగా అడుగు పెట్టాడు భూమి మీద, ఒక శూరుడిగా భూమి మీదకి దిగవచ్చాడు. కనుకనే శూరుడు ఏం చేశాడంటే మానవుని ప్రతి బాధలు ఏం చేస్తూ వచ్చాడు? ముగింపుని కలగ చేస్తూ వచ్చాడు. ఇదిగో ఈ ప్రార్థన వీరుల సమావేశం, ఈ కూడికలో ఓ సేవకుడిగా నేను కూడా మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే, మీరు ఏ బాధను బట్టి ఈరోజు మీరు మొరపెట్టారో, దేశం కొరకు కావచ్చు, కుటుంబం కొరకు కావచ్చు, సంఘం కొరకు కావచ్చు, పిల్లల కొరకు, ఏ విషయంలో మీరు దేవుని పాదలు పట్టుకొని ఈరోజు మీ మనసులో ఉన్న బాధ దేవునితో చెప్పారు, మన మనసులో ఉన్న బాధ మనం దేవునితో చెప్పాము. చెప్పిన ఆ దేవుడు ఇప్పుడు మనతో సమాధానం చెప్తున్న మాట ఏంటంటే, ప్రార్థన వీరుల సమావేశంలో పాలు పొందిన ప్రజలారా, మీ బాధలన్నిటిని నేను చూచాను, మీ మనసులో ఉన్న బాధను నేను ఎరిగాను, మీ బాధ నా యొద్దకు చేరింది, మీరు పెట్టిన మొర నేను విన్న నేను ఇప్పుడు ఏం చేయబోతున్నానంటే, మీ బాధలు తొలగిపోవునట్లుగాను, మీరు చేసిన విజ్ఞాపనకు కార్యము జరుగునట్లుగాను నేను మీ కొరకు ఒక రక్షకుణ్ణి, ఏ రక్షకుడు? శూరుడైన రక్షకుణ్ణి నేను మీ కొరకు పంపి ఉన్నాను. ఆయన ఇది మొదలుకొని మీ పట్ల అద్భుతాలు చేయబోతామన్నారు. ఆయన ఇది మొదలుకొని మీ బాధలను తీసివేయబోతామన్నారు. ఆయన ఇది మొదలుకొని మీ కన్నీళ్లను తుడిచివేయబోతామన్నారు. ప్రతి బాధను నా దేవుడు తీసివేసి మీ నోటి నిండా మీకు ఆనందమును కలగ చేయగలిగిన శూరుడు ఇక మీతో కూడా ఉండబోతూ ఉన్నారు, మీతో కూడా అడుగులు వేయబోతూ ఉన్నారు. ఇదిగో శూరుడు నీ కొరకు అడుగు పెట్టి ఉన్నారు. ఇదిగో రక్షించగలిగిన శూరుడు నీ చేయి పట్టుకోబోతూ ఉన్నారు. నీ బాధలను తీసివేయబోతూ ఉన్నారు. నీ బంధకాలను తీసివేయబోతూ ఉన్నారు. ఇప్పటి వరకు నీ హృదయములో, నీ గుడారములో, నీ పిల్లల మధ్య, నీ కుటుంబం మధ్య ఉన్న ప్రతి బాధలను ప్రభు తీసివేయబోతూ ఉన్నాడు. ఈ దినమే నా దేవుడు మహిమ కలిగిన కార్యం మీ గుడార పట్ల చేసి ముగించబోతూ ఉన్నారు. మీ బాధలను తీసివేయగలిగిన శూరుడు ఇది మొదలుకొని మీతో కూడా అడుగులు వేయబోతూ ఉన్నారు. ఏం చేయబోతున్నాడు ఆయన? చెప్పరేంటండి? ఏం చేయబోతున్నారు అంటే, మీ బాధ దేవుని దగ్గరికి వెళ్ళిన ఆ బాధకు ఇప్పుడు సమాధానం ఎలా వస్తుందంటే, శూరుని వల్ల ఆయన బయలుదేరాడు. ఎందుకని? నీ బాధను చెప్పరేంటండి? ఇప్పుడు నాకు వచ్చిన ఒక డౌట్ ఏంటంటే, ఇక్కడ బాధ లేని వారు ఎవరైనా ఉన్నారా? ఏందంత సీరియస్ చూస్తున్నారు? కొన్ని చెప్పుకుంటే బాధలు, హోరుగాలి పోరు నన్ను కృంగదీసెనే, చెప్పలేని మూగ వేదన, పాడరే, గుండె నిండెనే. ఏంటంటే చెప్పలేని మూగ వేదన. ఏం నిండింది ఇప్పుడు? నీ గుండె అంతా దేనితో నింపబడింది? బాధతో కూడిన మూగ వేదన. ఏ వేదన? వేదన? ఎవరికి చెప్పుకోలేని మూగ వేదన అది. ఎవరికి చెప్పుకుంటే తీరని మూగ వేదన అది. ఇప్పుడు ఎక్కడ నింపబడింది? గుండె. ఇదిగో ఒక సేవకుడు చెప్తున్నాను కదా, ఈ గుండె మూగ వేదనతో ఒకవేళ నింపబడి ఉన్నా ఈరోజు మీరు ప్రభుతో చెప్పారు కదా. ఎవరితో చెప్పారు? నా ప్రభుతో చెప్పారు కదా. చెప్పిన ఆయన మీతో చెప్తున్నారు, నీ గుండెల్లో దాచబడిన ప్రతి మూగ వేదనను తీసివేయుటకు, బాధతో కూడిన మూగ వేదనకు ముగింపు పలుకుటకు నా ప్రభువు అయిన యేసుక్రీస్తు బయలుదేరాడు. ఎలా బయలుదేరాడు? ఇదిగో తీసివేయగలిగిన సూర్యుడిగా బయలుదేరాడు. నీ బాధను తీసివేయగలిగిన సూర్యుడు ఇదిగో నీ గుండెలు అడుగు పెట్టబోతూ ఉన్నారు. నీ బాధకు ముగింపు పలకబోతూ ఉన్నారు. నీ ఇంట్లో అడుగుపెట్టి నీ బాధకు ముగింపు పలకబోతూ ఉన్నారు. బాధల మధ్యలోంచి నా దేవుడు మిమ్మల్ని విడిపించి మీ గుండె నిండా నా దేవుడు సమాధానమును నింపునుగాక.
గట్టిగా చెప్పబోయారా? అందుకే ఒక కీర్తనకారుడు అంటారు, అయ్యా బాధల చేత నా కన్ను క్షీణించిపోయిందంటాడు. దేని చేత? ఎందుకు? హృదయంలో బాధ కలిగితే ఈ బాధను తలంచిన కన్ను ఏం చేస్తుంది? హృదయానికి బాధ తగిలిందనుకోండి, వెంటనే కన్ను ఏం చేస్తుంది? ఏం మాట్లాడరే? మీరు మాట్లాడకపోతే ముగించాను నేను. ఇంకా మీరు మాట్లాడి తొందరగా ముగిస్తాను. ఏంటంట చెప్పరేంటండి? హృదయం బాధతో నింపబడితే వెంటనే కన్ను స్పందిస్తుంది. వెంటనే ఏం చేస్తుంది? కన్ను స్పందిస్తుంది. స్పందించిన కన్ను ఏం చేస్తుంది? మనం చెప్పనక్కర్లేదు, కారిపోతూ ఉంటాయి. మోగవేదన ఉంటే అట్టే జరిగిద్దండి. మోగవేదన ఉంటే ఎవరితో చెప్పుకోలేని బాధ మన హృదయం ఉండదనుకో, కూర్చున్న మనం కూర్చున్నట్లే మనం ఏడవండి అని చెప్పనక్కర్లేదు, కంటికి ఆటోమేటిక్ కారిపోతుంటుంది. ఏంటిది? బాధ ఏ రూపంలో వస్తుంది? అంతే. ఇప్పుడు మన బాధను వ్యక్తపరచాలంటే ఏ రూపంలో వ్యక్తపరుస్తాం? కొట్టి వ్యక్తపరుస్తాం ఏంటి? లేదు లేదు లేదు. మన హృదయంలో బాధ వ్యక్తపరచాలంటే మన కంటితో దాన్ని కనపరుస్తాం. వెంటనే అనుకున్న మాట ఏంటంటే, ఈ వ్యక్తి ఏదో బాధలో ఉన్నాడు. ఏడుస్తే అదే కదా, కంట కన్నీరు వస్తే బాధలో ఉన్నట్టే కదా. నిజమే. నేను ఒక సేవకుడు చెప్తున్నాను, ఏ బాధలను బట్టి నీ కన్ను క్షీణించిపోయిందో ఏడవలేక, ఇంకా ఏ బాధలు బట్టి నీ కన్ను క్షీణించిపోతూ ఒకవేళ నెమ్మది లేకుండా బ్రతుకుతున్నావు నాకు తెలియదండి. మనసారా ఓ సేవకుడు కోరుకుని మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నానండి. ఇదిగో ఈ ప్రార్థన వీరుల సమావేశంలో నా ప్రభు మీ అందరితో చెప్పకనే చెబుతున్నారు, నీ కన్నీళ్లకు కారణమైన ఏ బాధ నీ హృదయంలో ఉండకుండా, నీ కంట కన్నీరు కారకుండా ఆయన సూర్యుని వల్ల నీ ఇంట్లో అడుగుపెట్టి వాటన్నిటికీ ముగింపు పలకబోతూ ఉన్నారు. గట్టిగానే కొట్టు. మీరు కొట్టాలి, నేను చెప్పాలి. కొట్టు, గట్టిగా కొట్టు. నీ కంట ఏ కన్నీరు లేకుండా ఏం చేయబోతున్నాడు ఆయన? సూర్యుని వల్ల అడుగుపెట్టి నీ బాధలన్నిటికీ ముగింపు ఆయన కలగ చేయబోతున్నాడు. ఇప్పుడు సూర్యుని వల్లే బయలుదేరిన ఆయన ఏం చేస్తాడంటే, మన బాధ అంతటిని తీసివేసి మన మనసుకు ఏం కలగ చేస్తాడు? ఒక ప్రశాంతమైన పరిస్థితులు మన మనసులో పెడతా. ఇంకా కలవరం ఉండదు, ఇక బాధ ఉండదు, ఇక సమస్య ఉండదు, ఇక ఇబ్బందులు ఉండవు. కారణం ఏంటంటే, సూర్యుడు నీ గుండెలు అడుగు పెట్టాడు. సూర్యుడు నీ గుండెలు అడుగు పెట్టాడు కనుక ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆయన అన్నిటి మీద నీకేం కలగజేస్తాడు? విజయాన్ని కలగజేస్తారు. అందుకే అంటాడు, యెహోవా సూర్యుని వలె బయలుదేరాడు. ఎందుకు బయలుదేరాడంటే, ఈ జనమంతా కలిసి ఏం చేస్తున్నారు? ఏంటి? మొరపెట్టారంటండి. ఏ జనం? ఈ ప్రార్థన వీరుల సమావేశంలో పాలు పొందిన ఈ జనం. ఆ జనం గురించి చెప్పట్లేదు, ఈ జనం గురించి చెప్తున్నాను. ఈ ప్రార్థన వీరుల సమావేశంలో పాలు పొందిన ఈ జనము మొరపెడితే, ఈ జనము కొరకు ఆయన ఎలా దిగివచ్చాడు? సూర్యునిగా దిగివచ్చి బాధించబడుతూ ఉన్న ఏ ఒక్కరికి బాధ లేకుండా బాధ పెట్టే వారిని అందరినీ ఆయన అణచివేసి మీ అందరికీ నదిలో ప్రశాంతతను కలగ చేయబోతూ ఉన్నాడు. బాధ ఎలా వస్తుంది ఏంటండి చెప్పనా? పిల్లల ద్వారా బాధ, భర్త ద్వారా బాధ, భార్య ద్వారా బాధ, ఆర్థిక సమస్యల ద్వారా బాధ, అనారోగ్యం ద్వారా బాధ, డ్యాష్ ఏదన్నా నింపుకోండి. ఇంకా మీరు ఏదన్నా నింపుకోండి. అంటే బాధ ఒక రకంగా వస్తుంది అని నేను చెప్పను. ఇప్పటి వరకు మీరు ఏ వైపును మిమ్మల్ని అలుముకుందో తెలియదు నాకు. బాధ ఆశీర్వదిస్తున్నాను మిమ్మల్ని. ఇప్పటి వరకు బాధ మిమ్మల్ని ఏ వైపును అలుముకుందో నాకు తెలియదు. అలుముకున్న ప్రతి దానిలో నుంచి నా దేవుడు మిమ్మల్ని అందరినీ బయటికి తీసుకొని రాబోతూ ఉన్నారు. మొరపెట్టారు కదా. ఒక మాట చెప్పనా? యేసుక్రీస్తు శరీరధారిగా సంచరిస్తున్న రోజుల్లో ఒక ప్రాంతంలో వెళ్తుంటే గుడ్డోడు ఆ వార్తను విన్నాడు, చూడాల. ఎందుకంటే పుట్టుకతో గుడ్డోడు కదా, ఆడి కళ్ళు లేవు.
చెవులు మాత్రం ఉన్నాయి, విన్నాడు. యేసు ప్రభు ఈ మార్గంలో వస్తున్నాడు, యేసు ప్రభు మనం అడగాలి అని ఆ మార్గపు ప్రక్క నిలబడి కేకలేస్తున్నాడు. ఏమని కేకలేస్తున్నాడు? దావీదు కుమారుడా, ఓ నజరేయుడైన యేసు, అయ్యా గుడ్డివాడిని కనికరించకపోయావా? గుడ్డివాడిని కరుణించకపోయావా? చాలా ఇబ్బందులు పడుతున్నానయ్యా, చాలా బాధలు పడుతున్నానయ్యా. ఇదిగో బ్రతికినంతకాలం ఇప్పటి వరకు పుట్టిన నాటిని మొదలుకొని ఈనాటి వరకు ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో బాధల మధ్య సతమతమైపోతున్నానయ్యా. ఒక్కసారి నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకో అని కేకలేస్తున్నాడు. ఎవరు? గుడ్డోడు కేకలేస్తున్నాడు. వెంటనండి వెళ్తున్న యేసయ్య ఆగి, నాకు వచ్చిన భలే డౌట్లు వస్తాయి. యేసయ్యతో పాటు యేసయ్య ఒక్కడే ఉన్నాడా? వేల మంది ఉన్నారా? అమ్మా గట్టిగా చెప్తున్నారు. అయితే ఇంకొక అరగంట పెంచొచ్చు. అయితే వేల మంది ఉన్నారు. నేను అంటానండి, వేల మంది మౌనంగా వెళ్తారా, మాట్లాడితే వెళ్తారా? అమ్మా మరి మాట్లాడుతూ ఎక్కడో ఉన్నాడు. మరి ఆ ఒక్కడి అరుపు ఈయనకు వినపడుతుందా? అంతమంది జనసమూహంలో చెప్పరేంటండి? వేలాది స్వరాలు యేసయ్య చెవున పడుతున్నాయి. వేలాది స్వరాల మధ్యలో నుంచి ఒక స్వరం ప్రత్యేకంగా వినపడుతుంది. నేను చెప్పనా? ఆయన మొర్ర పెట్టే వారికి ఎప్పుడు ఎలా ఉంటాడు? ఎంతమంది ఆయన చుట్టూన్నా, ఎంతమంది ఆయనతో ఉన్నా, ఎన్ని మాటలు ఆయనకి వినపడుతున్నా ఆయన అంటాడు, మీరు నాకు మొరపెట్టు, నేను నీకు మొరపెట్టే వారికి ఆయన సమీపంగా ఉంటారు. ప్రపంచంలో ఏ జనమునకు ఆయన మనకు సమీపంగా ఉన్నట్టు ఆయన ఏ జనమునకు సమీపంగా లేడు. అంటే ఏ జనం? మొరపెట్టే జనం. ఈ గుడ్డడు మొరపెడుతున్నాడు, దేవా నన్ను రక్షించవా, ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను దాటిపోవద్దు అని కేకలేస్తుంటే వెంటనే ఆడి పిలుపుని విన్నాడు దేవుడు. విని ఆగి వాళ్ళతో చెప్తున్నాడు, అది కాదు నన్ను పిలుస్తున్నాడు, వాడిని తీసుకురండి. కంగు తిన్నారు. ఎంతమంది మాట్లాడుతుంటే ఎలా విన్నావేంటయ్యా? నేను అంటానండి, మన దేవుడు ఎవరో తెలుసా? మనిషి మనస్సులో ఉన్న ప్రతి రహస్యాన్ని ఎరగగలిగిన దేవుడు. ఏంటి ఆయన మామూలుడేంటి? నీకు ఆలోచన పుట్టక తొలక నీ ఆలోచన ఎరగగలిగిన దేవుడు ఆయన. ఆయనకు తెలియంది ఏంటి? ఆయనకు మరుగైనది ఏంటి? ఆయనకు దాచబడి ఏదైనా ఉందా ఏంటి? ఏది లేదు. ఎంత కారు చీకట్లోనైనా తేట తెల్లగా మన దేవుని కళ్ళు ఎలాంటి? అగ్ని నేత్రాలు. అగ్ని జ్వాలమయమే నీ చూపుల వలయాలు, తప్పించుకొందురా ఎవరైనా. ఎవడు తప్పించుకుంటాడేంటి? ఎవడు తప్పించుకోలేడు. అలాంటి దేవుడు అక్కడ ముందు వెళ్తుంటే వీడు ఇక్కడ కూర్చొని కేకలేస్తున్నాడు, దావీదు కుమారుడు రక్షించు. వెంటనే యేసుప్రభు ఆగాడు, పిలిపించాడు. ఏంటనే సమస్య? నా బాధ ఇదయ్యా, నా సమస్య ఇదయ్యా. మరి ఏంటి? వెంటనే బాయాత్ర పని. దేవుడు ఏం చేశాడు? అది కళ్ళు చెప్పరేంటండి, వాడు చూపు చక్కగా వచ్చింది. ఇప్పుడు వాడి బాధ తొలగిపోయిందా లేదా? ఇప్పుడు నీ మాట మీకెందుకు చెప్పానంటే, మీరు మొర్ర పెడితే చాలు మీ బాధను బట్టి. అది ఎంత బాధ నేను చెప్పను. అది చిన్న బాధ కావచ్చు, పెద్ద బాధ కావచ్చు, ఏ బాధలైనా కావచ్చు. నీవు చేయవలసింది ఒకటే, దేవుని పాదాలు పట్టుకొని, దావీదు కుమారుడా నన్ను రక్షించవా, దావీదు కుమారుడా నా బాధలను తీసివేయవా, ఈ సమస్యల మధ్య నుంచి తప్పించబడాలని నీవు మొరపెడితే, సేవకుడు చెప్తున్నాను, ఈ స్థలాన్ని విడిచి వెళ్ళేలోపే ఇక్కడ మొరపెట్టు, ఇక్కడ ప్రార్థించు, ఇక్కడ దేవుణ్ణి పిలువు. ఈ స్థలం విడిచి వెళ్ళేలోపే నీ గుడారంలో నా దేవుడు అద్భుతాన్ని కలగ చేయబోతూ ఉన్నారు. మహిమ కలిగిన బాహువులు చాపబోతూ ఉన్నారు. మహిమ కలిగిన హస్తాన్ని చాపబోతూ ఉన్నారు. అద్భుతాలు చేయగలిగిన మహిమ కలిగిన బాహువును నా దేవుడు ఇదిగో చాపాడు. చాపబడిన ఆయన హస్తం నీ పట్ల అద్భుతాన్ని సృష్టించబోతూ ఉంది. అద్భుతాన్ని కలగ చేయబోతూ ఉంది. ఆశ్చర్యమైన కార్యమును కలగ చేయబోతూ ఉంది. నిశ్చయముగా నా దేవుడు
ఈ ప్రార్థన వీరుల సమావేశంలో నీ బాధలన్నిటికీ ముగింపు పలకబోతూ ఉన్నారు. మీ బాధలన్నిటిని తీసివేయబోతూ ఉన్నారు. ప్రతి బాధకు ముగింపును కలగచేయగలిగిన దేవుడు మీతో కూడా సూర్యుని వలె నా దేవుడు బయలుదేరి రాబోతూ ఉన్నారు. సూర్యుని వలె అడుగు పెట్టబోతూ ఉన్నారు. సూర్యుని వలె కార్యములు నెరవేర్చబోతూ ఉన్నారు. సూర్యుని వలె అడుగు పెట్టి మీ బాధలన్నిటికి ముగింపును కలగచేసి మీ నోటి నిండా నా దేవుడు నవ్వును నిలబెట్టబోతూ ఉన్నారు. హల్లెలూయా. ఇప్పుడు సూర్యుడు ఏం చేస్తాడు అంటే ఒకే ఒక మాట చెప్పాను, మన బాధలన్నిటినీ చెప్పరేంటండి, మన బాధలన్నిటినీ ముగిస్తున్నాను, మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. ఏ బాధతో వచ్చారో మీ బాధలన్నిటిని మీరు ఇక్కడ విడిచిపెట్టి సంతోషకరంగా మీరు తిరిగి వెళ్ళేదరుగాక. పక్కనతో ఆ మాట చెప్పండి, త్వరగా ముగిస్తాను. ఇంకా నీ బాధ నువ్వు ఇక్కడ విడిచిపెట్టేదవుగాక, నీవు ఇక్కడి నుంచి సంతోషకరంగా బయలుదేరి వెళ్ళేదవుగాక. అందుకే యేసయ్య అంటాడు, నేను సూర్యుని వలె చెప్పరేంటండి. ఎక్కడికి బయలుదేరాడు? మనము మొర్ర పెట్టిన ప్రతి మొర్రను నెరవేర్చేదానికి ఆయన బయలుదేరాడు. దేరిన ఆయన ఇంతటితో దీనిని ఆపడు. మొర్ర పెట్టిన ప్రతి మొర్రను ఆయన నెరవేర్చే వెళ్ళబోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పటి వరకు ప్రభు మనతో కూడా ఉండి ప్రతి దానిని ఆశీర్వాదకరంగా దీవెనకరంగా జరిగించిన తండ్రికి స్తోత్రాలు చెబుదామా? అలాగే లేచి నిలబడండి. ఇంకా అలాగే లేచి నిలబడి అందరూ మీ రెండు చేతులు ఆకాశం వైపు ఎత్తి ప్రార్థన చేసుకోనండి. మీ కొరకు వచ్చిన ప్రార్థన చేయబడుతుంది. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రము నాయన. మహాపరిశుద్ధుడా యేసయ్యా మీకు స్తోత్రం ప్రభువా. ఈ ప్రార్థనా వీరుల సమావేశ కూడికను తండ్రి మీరు ఆశీర్వాదకరంగా జరిగించారు యేసయ్యా, మీకు స్తోత్రము నాయన. కూడి వచ్చినటువంటి మా అందరిని ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకొని మా దేశం కొరకు ప్రార్థన చేయటానికి మీరు ఇచ్చినటువంటి ఈ ధన్యతను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. మా దేశం కొరకు నాయన ఎన్నో నాయన విజ్ఞాపనలు మీ పాదాల చెంత మొరపెట్టి ఉన్నాం ప్రభా. మీరు ప్రార్థన ఆలకించే దేవుడవు తండ్రి. విజ్ఞాపనలన్నీ అవును ఆమెను మీరు నెరవేర్చినందుకే మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మా దేశంలో ఉన్నటువంటి ప్రభా పాపమును మీరు తొలగించి మా దేశాన్ని మీరు పరిశుద్ధపరిచి పవిత్రపరిచి శుద్ధీకరించినందుకే మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. మా దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ప్రభా మీరు ఆశీర్వదించండి, దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. మీకు స్తోత్రమనాయన. ఈ ప్రార్థనా వీరుల సమావేశ కూడికలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. మీకు స్తోత్రమనాయన. మీరు సూర్యుని వలె బయలుదేరి ఉన్నారని ప్రభా మీ లేఖనల ద్వారా మీరు మాకు తెలియచేశారు తండ్రి. మీకు స్తోత్రమనాయన. ఈ ప్రార్థనా వీరుల సమావేశ కూడికలో ప్రభా పాల్గొన్నటువంటి నాయన ప్రతి ఒక్క కుటుంబంలో మీరు సూర్యుని వల్లే బయలుదేరి వారి కుటుంబంలో అడుగుపెట్టి వారిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బాధను మీరు తొలగించినందుకే మీకు స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. ఈ ప్రార్థనా వీరుల సమావేశ కూడికలో ప్రభా ఎవరెవరు ఎటువంటి బాధలో ఉండే తండ్రి మీ సన్నిధిలో అడుగుపెట్టారో యేసు నామములో ఆ బాధలన్నీ మీరు తొలగించినందుకే మీకు స్తోత్రము నాయన. ప్రతి ఒక్క కుటుంబంలో నాయన ఆ బాధలని మీరు తొలగించి వారి కుటుంబాల్లో నెమ్మది, సంతోషము, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని మీరు కలుగు చేసినందుకే మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఆ రోజున ఇశ్రాయేలు ప్రజలు ప్రభువా బాధలో ఉండి మీకు మొరపెట్టినప్పుడు మొరను ఆలకించి ఇశ్రాయేలు ప్రజల బాధలను మీరు తొలగించినటువంటి దేవునిగా తండ్రి ఈ రోజున మీ సన్నిధిలో కూడి ఉన్నటువంటి నీ బిడ్డలో ఏ బాధలో ఉండి మీకు మొరపెట్టి ఉన్నారో తండ్రి ఆ మొరను మీరు ఆలకించి ఆ బాధలని మీరు తొలగించి వారి కుటుంబాల్లో ప్రభువా నాయన నెమ్మది మీరు కలుగు చేసినందుకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. అయ్యా ఎవరెవరు ఎటువంటి బాధల్లో ఉండి కన్నీళ్ళ మధ్యలో ఉండి కాపురము చేస్తూ ఉన్నారో ప్రతి ఒక్క బాధలు యేసు నామములో తొలగిపోవునుగా కని ప్రార్థిస్తున్నాం. అయ్యా కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మీ చేతులుగా అప్పగించుకుంటూ ఉన్నాము నాయన. అయ్యా చేస్తున్న ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, చేతి పనులలో, పొలం పనులలో, పిల్లల విద్యారంగంలో ప్రతి ఒక్క విషయంలో తండ్రి ప్రతి ఒక్క బిడ్డని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాము నాయన. ఇప్పటి వరకు వాక్యాన్ని బోధించినటువంటి మీ దైవ సేవకులను కూడా ప్రభా మీ చేతులకు అప్పగించుకుంటూ ఉన్నాం. ఇంకనూ ఆయుష్నివ్వండి, ఆరోగ్యాన్ని ఇవ్వండి. ఇంకనూ ప్రభా నాయన మీరు అభిషేకించి గొప్పగా వాడుకోమని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. మీకు స్తోత్రం నాయన. ఈ ప్రార్థన వీరుల సమావేశ కూడికలో ప్రభా పాల్గొన్న ప్రతి ఒక్క బిడ్డను మీరు క్షేమంగా
క్షేమంగా తీసుకొని వచ్చారు. మరలా తిరిగి బయలుదేరి వెళుతూ ఉండగా మార్గాల్లో మీరు తోడుగా ఉండి క్షేమంగా మీరు గమ్యాన్ని చేర్చమని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. మీ సన్నిధిలో ఉన్న సంపూర్ణ సంతోషాన్ని పొందుకొని ప్రతి ఒక్కరు క్షేమంగా తిరిగి వెళ్ళినట్లుగా నీ బిడ్డలు మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాం. కూడిన ప్రతి ఒక్క బిడ్డల ప్రభు మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరు శూరుని వలె బయలుదేరి ప్రతి ఒక్కరి జీవితాల్లో బాధలని మీరు తొలగించి నెమ్మది, సంతోషము, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని మీరు కలుగు చేసినందుకు మీకు స్తోత్రం. ఈ ప్రార్థనా వీరుల సమావేశ కూడికను మీరు ఆశీర్వాదకరంగా జరిగించినందుకు మీకు స్తోత్రం చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడిని యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ తండ్రిని సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు ఇక్కడ కూడి ఉన్న మనందరికీ వాక్యాన్ని బోధించినటువంటి దైవ సేవకులకు దేవుని కృప నిరంతరము తోడై నడిపించునుగాక. ఆమేన్.